BFA Painting, Applied Arts, Photography, Videography, Editing, Cinematography, Degree కోర్సులకు చిరునామా శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, మాదాపూర్, హైదరాబాద్. Admissions open for 2026-27. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బ్రాహ్మణ సంక్షేమానికి కట్టుబడి ఉందనేటువంటి విషయం మీకు ఒకసారి గుర్తు చేస్తూ, మీ అందరి ఆశీస్సులతోటి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి మరియు కేబినెట్ అంతా కూడా అనేక బ్రాహ్మణులకు సంబంధించినటువంటి అనేక అంశాల మీద ఆచితూచి నిర్ణయాలు తీసుకొని సమాజ శ్రేయస్సు దృష్ట్యా బ్రాహ్మణ బంధువులందరి యొక్క ప్రత్యేకమైనటువంటి వారిపై శ్రద్ధ చూపిస్తూ ప్రతి విషయాన్ని కూలంకుషంగా పరిశీలించి ఈరోజు అనేకమైనటువంటి రాజకీయ పదవులు కూడా ఈ ప్రభుత్వం గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం లోపల బ్రాహ్మణులకు పెద్దపీట వేయడం జరిగింది. భాగంగా మనం చాలా సందర్భాల్లో కూడా కలుసుకోవడం జరిగింది. ఈరోజు ఒక ముఖ్యంగా సమర్థవంతమైనటువంటి బ్రాహ్మణ నాయకులు, ఈ పూర్తి అవగాహన బ్రాహ్మణుల సమస్యలపైన అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు సోదరులు శ్రీ బసవరాజ్ శ్రీనివాస్ గారు మరియు సుబ్రహ్మణ్య ప్రసాద్ గారు అనేటువంటిది ముఖ్యమంత్రి గారు ఆలోచించి ఈ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్లో మన గౌరవనీయులు ఆనంద సూర్య గారు ఆ రోజు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వారు ఉమ్మడి రాష్ట్రం లోపల కూడా సుపరిచితులు. అదేవిధంగా బసవరాజ్ శ్రీనివాస్ గారు కూడా తెలంగాణ రాష్ట్రం లోపల క్రైసిస్ లో ఆ రోజు కోవిడ్ లో కానీ బ్రాహ్మణేతరులకు కూడా అనేక రకాలైనటువంటి వ్యక్తిగతంగా సహాయం చేసినటువంటి వ్యక్తి బసవరాజ్ శ్రీనివాస్ గారు. అట్లాంటి బసవరాజ్ శ్రీనివాస్ గారిని సుబ్రహ్మణ్య ప్రసాద్ గారిని ఈ రాష్ట్ర ప్రభుత్వం చైర్మన్ వైస్ చైర్మన్ గా నియమించి బ్రాహ్మణ సంక్షేమానికి పెద్దపీట వేసి రాబోయే కాలంలో బ్రాహ్మణుల అంశం ఏదున్నా ఇంటర్ మార్కుల ఆధారంగా మెరిట్ స్కాలర్షిప్లు, అత్యాధునిక వసతి సౌకర్యాలతో భోజనాలు, బంపర్ ఆఫర్లతో 50 కోర్సుల్లో సీట్లు గ్యారంటీ ప్రకటించింది మన కాంచీ యూనివర్సిటీ. ప్రముఖ కంపెనీల్లో ప్లేస్మెంట్ అవకాశాలు. ఇంకెందుకు ఆలస్యం, వెబ్సైట్ ని సందర్శించండి. వివరాల కోసం నంబర్లకు కాల్ చేయండి. రాబోయే కాలంలో బ్రాహ్మణుల అంశం ఏదున్నా బసవరాజ్ శ్రీనివాస్ గారు, సుబ్రహ్మణ్య ప్రసాద్ గారు లీడ్ తీసుకునే విధంగా రాష్ట్ర సచివాలయంలో గౌరవ మంత్రివర్యులైనటువంటి శ్రీధర్ బాబు గారు కానీ, ఒక ప్రభుత్వ సలహాదారు హోదాలో ముఖ్యమంత్రి గారి దగ్గర నేను కానీ నిరంతరం బ్రాహ్మణుల సమస్యల పట్ల ఏ సమస్య ఉన్నా రాబోయే కాలంలో మీ అందరికి కూడా అందుబాటులో ఉండి మీ అందరి ఆశీస్సులు ఎల్లవేళలా ఈ రాష్ట్ర ప్రభుత్వంపై ఉండాలనేటువంటిది ఒక విజ్ఞప్తి చేస్తూ, మాట్లాడిన అంశాలే ప్రస్తావించకుండా ఏ అంశమైనా చాలా మంది ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళలో వేదిక పైన ఉన్నవాళ్ళు కానీ ఇక్కడ కూర్చున్న వాళ్ళు కానీ చాలా మందితో నాకు వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి. చాలా మంది కూడా సచివాలయంలో నా కార్యాలయానికి రావడం, వాళ్ళకి సంబంధించినటువంటి అనేక పనులతో కలెక్టర్లతో కానీ సంబంధించిన అధికారులందరితో కూడా మాట్లాడి మాతో అయిన ప్రయత్నం, అన్నీ అయితే అని కాదు, తప్పకుండా ఒక పాజిటివ్ అటెంప్ట్ అనేటువంటిది చేసి బ్రాహ్మణులకు ఉపయోగపడే విధంగా, మన బంధువులందరికీ కూడా ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో కూడా నిరంతరం కూడా బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు ద్వారా బ్రాహ్మణులకు సంబంధించినటువంటి ఏ అంశాన్నైనా బసవరాజ్ శ్రీనివాస్ గారు కానీ, మా పెద్దలు డాక్టర్ వేణుగోపాలాచారి గారు కానీ, ఏ పార్టీలో ఉన్న ప్రభాకర్ అన్న మా అందరికీ సన్నిహితుడు ప్రభాకర్ అన్న కానీ, బ్రాహ్మణులకు సంబంధించినటువంటి అన్ని అంశాలను 2 రాష్ట్రాలకు తెలియపరిచే AB6 ఛానల్ శ్రీకాంత్ అన్న గారి ద్వారా కానీ, ఎవరైనా మీరు ఈ ప్రభుత్వంలో కూడా మా దృష్టికి తీసుకువచ్చినటువంటి ఏ అంశాలనైనా, మీ వ్యక్తిగత అంశం కానీ ఏ సబ్జెక్టులైనా మీరు మాకు చెప్పేటువంటి పూర్తి స్వేచ్ఛ మీకు ఉంది అనేటువంటి విషయం తెలియజేస్తూ, తప్పకుండా దీనికి సంబంధించినటువంటి ప్రయత్నంలో భాగంగా మేము ముందుకు తీసుకెళ్లే దిశలో తప్పకుండా ముందుంటామన్నటువంటి విషయం మీకు మరొకసారి విశ్వాసం కలగజేస్తూ
ఏది ఏమైనా మన అందరం కూడా ఒకటి సమిష్టిగా అందరం కూడా మనం ఏ కుల సంఘాలకు వేరే కుల సంఘాలకు వ్యతిరేకం కాదు. మన సంఘాన్ని మనం సమన్వయం చేసుకుంటూ మన కమ్యూనిటీని మనం పైకి తెచ్చే దిశలో రాజకీయాలకు అతీతంగా మనందరం కూడా ముందుకు పోయే దిశలో మీ అందరి సహకారం అవసరం. మన అందరం సమిష్టిగా పనిచేద్దామనేటువంటి విషయం తెలియజేస్తూ నాకు ఇంత పెద్ద అవకాశం ఇచ్చి ఇంతమందిని కలుసుకునేటువంటి భాగ్యం కల్పించినందుకు మరొకసారి మీ అందరికి కూడా శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. దేశ రాజకీయాలను ఏలిన మన నాయకులు, సంస్కరణలు చేపట్టిన మహానుభావులు, ఆర్థిక పరిస్థితులను అంచనా వేసిన అపర చాణక్యులు, ఆ స్ఫూర్తి, ఆ ప్రేరణ ఈ తరానికి ఆదర్శం. సమస్యలపై పోరాటం చేస్తూ దూసుకుపోతున్న ప్రతినిధులు, అన్ని వర్గాల వారితో మమేకమవుతున్న మన వాళ్ళు, ప్రజా ప్రతినిధులుగా ఎదుగుతూ రోల్ మోడల్గా నిలుస్తున్న యువనేతలు, మన లీడర్ మీ AB6 న్యూస్లో ప్రత్యేకం.